గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, తదుపరి ఏటా 1,00,000 చొప్పున ఉద్యోగుల కల్పనతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల మరియు రెవెన్యూ కార్యాలయాల్లో తొలగించిన 600 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ ను విధుల్లోకి తీసుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వంగా భావించే కాంగ్రెస్ పార్టీ 2023 సాధారణ సభ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఎన్నికల ప్రణాళికలకు అనుగుణంగా భర్తీ చేయాల్సిన మొదటి సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, 2025-26కు సంబంధించి 1,00,000 ఉద్యోగాల భర్తీ మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబడతో పాటు ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందడానికి ఉపయోగపడే రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి కార్యక్రమాల అమలు తక్షణమే చేపట్టాలని లేఖలో కోరినట్టు జీవన్ రెడ్డి తెలిపారు. ప్రణాళికలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడే విధంగా ఇలా ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటుగా తదుపరి ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు కల్పించబడే విధంగా ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, దానికి అనుగుణంగా అప్పుడు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ కూడా సందర్శించి విద్యార్థులకు ఒక కాన్ఫిడెన్స్ కల్పింపచేయడం జరిగింది. సరే, ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ తదుపరి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మరి ఎన్నికలు చేసిన వాగ్దానం ఏదైతుందో మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల కల్పన విస్మరించడమే కాకుండా వీళ్ళ నిరుద్యోగ యువకులకు వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్తో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి పథకాలు కూడా ప్రధానమైనవి. ఇలా రాజీవ్ యువ కిరణాలుగా పేర్కొనబడేటువంటి యొక్క ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో 2 ఆర్థిక సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కానీ అటు ఏదైతుందో స్వయం ఉపాధి పథకం కల్పన ఏదైతుందో మరి కార్యక్రమం అమలు చేయడం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటుగా ఇక్కడ రెవెన్యూ శాఖలు ఏదైతుందో ఫర్ ది లాస్ట్ ఓవర్ 10 years గత దశాబ్ద కాలం పైనుండి ఈ కంప్యూటర్ సర్వీసెస్ అన్నీ ఇవాళ అవుట్ సోర్సింగ్ బేసిస్తోని పొందడం జరుగుతుంది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వీళ్ళ కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు బాధ్యత నిర్వర్తిస్తున్న వారే కానీ, అవుట్ సోర్సింగ్ ద్వారా బాధ్యత నిర్వర్తిస్తున్న వారే కానీ అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నాం. మీరు క్రమబద్ధీకరణ చేయడం పక్కన పెట్టి వీళ్ళ ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ పూర్తిగా విధులను తొలగింపు చేయడంతో అసలు రెవెన్యూ కార్యాలయాలలో ఏదైతుందో ఇలా మనకు కావాల్సినట్టుగా విధులు నిర్వర్తించడానికి ఏ విధమైనటువంటి ఒక బాధ్యత లేకపోవటము, మొత్తం పనులన్నీ ఆటంకం ఏర్పడుతుంది. మొత్తం రాష్ట్ర స్థాయిలో దాదాపు ఒక 600 మంది కంప్యూటర్ ఆపరేటర్సే విధుల నుండి తొలగింపు చేయడం జరిగింది. వాళ్ళందరి వల్ల హైదరాబాద్ రాజధాని నగరంలో వాళ్ళంతా ఉద్యమిస్తున్నారు. మీరు ఏదైతుందో ఒకవైపు కంప్యూటర్ ఆపరేటర్స్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతుందో క్రమబద్ధీకరిస్తామని చెప్పని పేర్కొని, ఇంకోవైపు క్రమబద్ధీకరింప చేయలేకపోవటమే కాకుండా ఇలా పనిచేస్తున్న వాళ్ళని తొలగింపు చేయడం అనేది ఇది రియల్లీ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు కేవలం ఫ్యూచర్ సిటీ నేపంతో నీ ఫ్యూచర్ నిర్మాణం చేసుకునే ప్రయత్నంతో సరిపోదు. ఇలా రాష్ట్రంలో ఉండేటువంటి ఒక యువత ప్రధానమని చెప్పంటూ నేను ఇలా యువతకు ఉద్యోగాల కల్పన అనేది ప్రధానమని చెప్పంటూ నేను ఇలా జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్ క్యాలెండర్ ఇవాళ మీరు ప్రకటింప చేస్తే ఇలా నిరుద్యోగ యువతకు ఒక హోప్ క్రియేట్ చేసినట్టు అవుతుంది, కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతుందో ఇలా ప్రభుత్వ పరంగా ఉన్నట్టు ఖాళీలన్నీ భర్తీ చేయటం ఒక అంశం. దానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది ఇలా ఏ ప్రక్రియ ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేది తెలియజేసే ఒక ప్రక్రియ. వీళ్ళు వాటి తోడు ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వర్తింపజేసేటువంటి వారి అందరినీ క్రమబద్ధీకరింపచేయటం. ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో ఏదైతున్నదో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్గా గత దశాబ్ద కాలం నుండి విధులు నిర్వర్తిస్తున్నటువంటి వారిని మీరు ఏకపక్షంగా తొలగింపచేయటం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతుందో మీరు కంప్యూటర్ ఆపరేటర్స్ ఏదైతుందో తిరిగి వాళ్ళ విధుల్లో చేర్చుకొని let them be continued at least that contract or outsourcing basis. వాళ్ళ క్రమబద్ధీకరణ అంశం మీరు ఇమీడియట్గా చేపట్టడం లేకున్నా కానీ తదుపరి ఎప్పుడు దాన్ని ఏ విధంగా చేపట్టబడడం జరుగుతుందో చేపట్టండి. అట్లీస్ట్ టిల్ దట్ టైమ్ లెట్ దెమ్ బి కంటిన్యూడ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి విధులు చేర్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు.